ఇచ్చిన దేవాది దేవునికి ఆహ్, సంఘ పెద్దలకు మరి అందరికీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మొదటిగా ఒక వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయము 29వ వచనంలో ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ వచనం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. సో ఇక్కడ మనము చదువుకున్న వాక్య భాగంలో 2 విషయాలు మనం తేటగా చూడొచ్చు. ఒకటేంటంటే రహస్యములు దేవునికి చెందును. బయలుపరచబడినవి మనకు అనగా దేవుని ప్రజలకు ఇవ్వబడిందని చూస్తున్నాం. సో ఇదే కారణంగా నేను అంకుల్ నన్ను అడిగినప్పుడు తీసుకుంటారా బైబిల్ స్టడీ అంటే ఏ టాపిక్ మీద అంటే ప్రార్థించి దేవుడు నాకు ఇచ్చిన భారం ప్రకారం ప్రకటన గ్రంథం మీద బైబిల్ స్టడీ తీసుకుంటానని నా ఆశ వ్యక్తం చేయడం జరిగింది. సో దేవుని నడిపింపు కోసము అదేవిధంగా దీనిలో ఎక్కడ ఎందుకంటే రెవల్యూషన్ ప్రకటన గ్రంథం ఎంత ఎంత భయంకరమైనదో, ఎంత సీరియసో, ఎంత గ్రావిటీ కలిగిందో, అదేవిధంగా ఎంత ప్రతి విశ్వాసులకి ఎంత ఇంపార్టెంటో మనం ఎరుగుదాము. అయితే ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే గానీ మానవ మాత్రలో మనకి తప్పులు దొర్లితే చాలా సీరియస్ అని మనకు తెలుసు. అందుకే ఒక దేవుని యొక్క నడిపింపు కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. కృపా సత్యములు గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సింహాసనాసీనుడా, ప్రభువా మమ్మల్ని ప్రేమించి మీ రొమ్మున అనుకున్న మీ ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించిన దాన్ని బట్టి స్తోత్రములు. ప్రభువా మానవ మాతృలము ప్రభువా అది కూడా నాయనా తండ్రి మానవ మాతృల్లో ప్రభువా చాతకాని వాడిని నాయన ఇచ్చిన యొక్క మంచి తరుణాన్ని బట్టి స్తోత్రములు. ప్రభువా మరి మీ చిత్తానుసారంగా మీ ఆత్మ నడిపింపుతో ప్రభా నాయన మరి కాలం సమీపించనటుండగా ప్రభా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత యొక్క నెరవేర్పునైనా త్వరగా రానంటుండగా ప్రభా మరి నాయన తండ్రి మీ యొక్క 2 రాకడకు మీ ప్రియ కుమారుని యొక్క 2 రాకడకు మమ్మల్ని ఆయత్తపరచమని ప్రభా ఈ వాక్యంలో నాయన తండ్రి మమ్మల్ని ప్రభా మీరే అంత లోతుకు నడిపించి నాయన వాటిని మా జీవితాల్లో ప్రభా నాయన మరి ఫలింపజేయమని అనేక ఆత్మలను నాయన నశించిపోకుండా ప్రభా మీ యొక్క రాజ్యంలో చేర్చుటకు మా వంతు కృషి మా వంతు పాటు మేము చేయుటకు సాయం చేయమని క్రీస్తు యేసు పేరిట అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే ప్రియమైన సహోదర సహోదరులారా, మొదట మనము ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడిచ్చిన తలంపులను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. సో మనము మొదటి అధ్యాయం త్రిప్పినట్టయితే మొదటి అధ్యాయము మొదటి వచనంలో యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రత్యక్షత అనే పదం చూస్తున్నాం. ఇక్కడ ప్రత్యక్షత ఆదికాండం నుండి మలాకీ దాకా మనము మొదటి ప్రత్యక్షత, ఎవరి మొదటి ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి ప్రత్యక్షత మనం చూస్తున్నాం. తర్వాత ఇక రెండో ప్రత్యక్షత వచ్చినట్టయితే సంఘము ఆ రెండో ప్రత్యక్షత కొరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండో ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నప్పుడు యోహానుని దేవుడు ఎన్నుకొని ఈ యొక్క ప్రత్యక్షతనిచ్చాడు. మనం చూసినట్టయితే ప్రియులారా, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా మనం చూసినప్పుడు ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుంది, ఒక ప్యాటర్న్, ఒక 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 సీక్వెన్స్ ఫాలో అవుతుంది. ఏంటంటే మొదట ప్రవచనం జరుగుతుంది, అంటే ప్రాఫెసీ, అండ్ దెన్ ఒక ప్రత్యక్షత అనగా ఎలా ఉంటుందో అనే విజన్. తర్వాత మూడోది నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్. సో ఫస్ట్ ప్రాఫెసీ, తర్వాత
ప్రొఫెసీ అంటే ఏం జరగనై ఉంటుందో, అంటే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటారు కదా! ఆ విధంగా ఏం జరగనై ఉంటుందో, తర్వాత ఒక విజన్, ఒక ప్రవక్తను ఎన్నుకొని వారికి ఆహ్, జరగబోయే సంగతులు ఏ విధంగా ఉంటాయనే ఒక విజన్ ఇవ్వడము. తర్వాత చివరిగా ఆ నెరవేర్పు. మనము చూసినట్టయితే దేవుని వాక్యంలో 2 ప్రత్యక్షతల గురించి మాట్లాడుకోవచ్చు. మొదటి ప్రత్యక్షత ఏంటి? 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది. గమనించండి ప్రియులారా ఇక్కడ. ఇక్కడ ఈ ప్రత్యక్షత బయలుపరచబడినది అంటున్నాడు. అంటే ఇది జరిగింది. తర్వాత తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణంను నిరర్ధకం చేసి ఆ క్రీస్తు యేసు మరణంను నిరర్ధకం చేసి జీవమును అక్షయతయను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అంటే సమ్మరైజ్ చేయాలంటే ఈ యొక్క వచనాన్ని, మొదటి ప్రత్యక్షతలో క్రీస్తు యేసు వారు రక్షకునిగా బయలుపరచబడ్డారు. తర్వాత మరణాన్ని నిరర్ధకం చేశారు. తర్వాత జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. అయితే ఈ ప్రత్యక్షతలో ఆయన రాకడ, ఆయన నెరవేర్పు ఎలా ఉందంటే జకర్యాలో ఆయన సెలవిచ్చినట్టు అదే మత్తయిలో నెరవేర్పు కూడా చూస్తున్నాము. ఏ విధంగా వచ్చాడంటే ఆయన ఇదిగో నీ రాజు సాత్వికుడై. మత్తయి 21:4లో ఉంది. అదేవిధంగా జకర్యా 9:9. జకర్యా 9:9లో ఆ ప్రొఫెసీ ఉంది. మత్తయి 21:4లో నెరవేర్చబడింది. అక్కడ ఏమని రాయబడిందంటే మత్తయి 21:4లో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు, చూసారా నెరవేర్పు, ఇది జరిగెను. అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తో చెప్పుడి అనున్నది. చూసారా ఇక్కడ ఎట్లా ఏ విధంగా వచ్చాడంటే ఆ నెరవేర్పు ఏ విధంగా జరిగిందంటే ఇదిగో నీ రాజు రాజుగా వచ్చాడు, కానీ సాత్వికుడే వచ్చాడు. దేని మీద వచ్చాడండి? గాడిద మీద వచ్చాడు. అంటే మిక్కిలి అల్పమైన పశువు మీద ఆయన రావడం జరిగింది. అయితే ఈ రెండవ ప్రత్యక్షత గురించి మనము ఆలోచించినప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో, మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 7వ వచనంలో, గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మొదటి ప్రత్యక్షత బయలుపరచబడింది. ఎక్కడైతే రక్షణ సువార్త ద్వారా మనకు వెలుగులోనికి వచ్చింది. అయితే రెండవ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంటుండగా, సంఘం ఎదురు చూస్తుంటుండగా యోహానుని దేవుడు సెలెక్ట్ చేసుకొని ఆయనకి ఒక విజన్ ఇచ్చాడు, ఒక ప్రకటించాడు. ఏంటి? ఏ విధంగా రానే ఉంటున్నాడంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఇదిగో ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, దాసుడైన యోహానుకు వాటిని సూచించాను అంటూ 19వ అధ్యాయము 11 నుండి 16 తీయాల్సిన అవసరం లేదు, నేను చదువుతాను, అక్కడక్కడ చదువుతాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11 నుండి 16లో ఏమనుందంటే ఇక్కడ ఈ రెండో ప్రత్యక్షత నెరవేర్పులో యేసుక్రీస్తు ప్రభువారు తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు అంటూ ఇనుప దండంతో వారిని అంటాడు. దేవుని తీక్షణమైన ఉగ్రతతోటి ఆయన మద్యపు తొట్టిని త్రొక్కును అంటాడు. రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అన్న నామము ఆయన వస్త్రం మీద తొడ మీదను రాయబడి ఉన్నది అంటాడు. చూసారా ఎంత వ్యత్యాసము చూడండి. మొదటి ప్రత్యక్షతలో ఆయన ఒక సాత్వికుడుగా, రాజుగా, యూదులకు రాజు అని ఆయన పై విలాసం రాయబడింది కదా, అదేవిధంగా ఆయన రాజుగా వచ్చాడు, కానీ సాత్వికుడే వచ్చాడు. సువార్తను తీసుకొని వచ్చాడు, సువార్తను వెలుగులోకి తీసుకొచ్చాడు, జీవమును అక్షయతను తీసుకొచ్చాడు. అయితే రెండో ప్రత్యక్షత నెరవేర్పులో ఆయన ఏ విధంగా రానే ఉంటున్నాడు అంటే తీక్షణమైన దేవుని ఉగ్రతతో రానే ఉంటున్నాడు, ఇనుప దండంతో రానే ఉంటున్నాడు. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువుగా తెల్లని గుర్రం ఎక్కి ఆయన భయంకరుడుగా, అగ్ని జ్వాలలు గల నేత్రాలు, తర్వాత శిరస్సు మీద అనేక కిరీటాలు, ఇదంతా మనం 19వ అధ్యాయంలో మనం ధ్యానిస్తాం. సో చూసారా మొదటి ప్రత్యక్షత ఎంత సాత్వికంగా, ఎంత మృదువుగా, ఎంత హంబుల్గా ఉందో, అదే రెండవ ప్రత్యక్షత మహాభయంకరంగా, ఇంకా
అక్కడ మొదటి ప్రత్యక్షతలో ఎంత లోతైన ప్రేమ చూపించాడో, రెండవ ప్రత్యక్షతలో అంత తీర్పు 100% చూపించనే ఉంటున్నాడని ఇక్కడ మనం దట్ గ్రావిటీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అయితే సరే, మనం ముందుకెళ్ళిపోదాం. రెండో వచనం, అతడు దేవుని వాక్యమును, అనగా ఇక్కడ యోహాను గురించి రాస్తున్నాడు. అతడు దేవుని వాక్యంను గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యంను గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ఇక్కడ మనకు రెండు టాపిక్స్ మీద ఐ వాంట్ టు షేర్ సంథింగ్. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే దేవుని వాక్యము. మనకు తెలుసు కదా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సరే, అది దేవుణ్ణి దైవ కుమారుని రిఫర్ చేసి రాయబడింది. అయితే ఇక్కడ ఈ వచనంలో దేవుని వాక్యంను గూర్చి అంటున్నప్పుడు ఆ వాక్యము గురించి ఏమని వాట్ హీ వాంట్ టు యాక్చువల్లీ ఫోకస్ ఇస్, ఆయన ఉద్దేశం ఏంటంటే కొలసి పత్రికలో 1వ అధ్యాయము 25 నుండి 26 వచనాల్లో క్లియర్గా రాయబడి ఉంది. అక్కడ దేవుని వాక్యం గురించిన వివరణ, విశేషం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25, 26 వచనాలు. ఇక్కడ దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మము. ఇది ప్రియులారా, యోహాన్ చెప్తుంది, దేవుని వాక్యము అది తరములలో యుగములలో మరుగు చేయబడిన వాక్యము. కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినప్పుడు మనకు అది రివీల్ చేయబడి ఉంది. ఎన్నో యుగాలు, ఎన్నో తరాలు ఆయన రాకడ కొరకు వేంచేస్తుంటే వాళ్ళందరికీ దొరకక ఆ అవకాశం మనకి దొరికింది. అంటే మనకి దొరికిందంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అంటే చర్చ్ సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా సంఘానికి ఈ యొక్క గొప్ప మర్మాన్ని రివీల్ చేశాడు. తర్వాత ఇంకేమంటాడంటే, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అంటాడు అపోస్తలుడైన పౌలు. సో ఇక్కడ దేవుని వాక్యం అనగా మరుగు చేయబడి ఉన్న మర్మము, మిస్టరీ. ఏంటా మిస్టరీ అని చూసినప్పుడు ఆ మిస్టరీ గురించి 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు. ఆ మర్మం గురించి మాట్లాడుతూ ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, నిరాక్షేపంగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయంన నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. 6 యాక్టివిటీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆయన ప్రత్యక్షుడయ్యాడు, ఆ మర్మంలో ఆయన ప్రత్యక్షుడయ్యాడు, నీతిపరుడని తీర్పునొందాడు, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటింపబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, తర్వాత ఆరోహణుడై తేజోమయుడయ్యాడు. ఈ యొక్క మర్మము, ఈ మరుగు చేయబడిన మర్మమే రివీల్ చేయబడి బయలుపరచబడి అది దేవుని వాక్యంగా ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ దేవుని వాక్యము గూర్చి యేసుక్రీస్తు యొక్క సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చను అని వాడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏమనగా ఆ మర్మం ఏంటో మనం ఇందాక చూసాం. అయితే యేసుక్రీస్తు సాక్ష్యం అనగా ఏంటి? యేసుక్రీస్తు సాక్ష్యం అనగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 9 నుండి 13 వచనాల్లో మనకు తేటగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం అనగా 1 యోహాను 5వ అధ్యాయము 9 నుండి 13. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాం కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధకునిగా చేసినవాడే. ఆ సాక్ష్యం ఏమనగా, అనగా యేసుక్రీస్తు సాక్ష్యం ఏమనగా, యేసుక్రీస్తు గూర్చి దేవుని సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు
నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. 13th వర్స్ మనం ఫోకస్ చేసినట్టయితే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలవారు అని రూఢిగా చెప్తున్నాడు యోహాను. ఇదే యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన సాక్ష్యం. ఇప్పుడు మనం 2వ వచనంకి తిరిగి వెళ్దాం చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, అతడు దేవుని వాక్యం ఏంటో మనం పరిశీలనగా చూసాం. ఏంటది? అది మర్మము. ఆ మర్మం ఏంటి? ఆయన సశరీరుడిగా వచ్చాడు, తర్వాత దేవదూతల్లో కనబడ్డాడు, ప్రకటించబడ్డాడు, నమ్మబడ్డాడు, తర్వాత ఆరోహణుడయ్యాడు. తర్వాత యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము గురించి, యేసుక్రీస్తు సాక్ష్యం ఏంటండి? దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఇచ్చిన సాక్ష్యమే ఇక్కడ ఎత్తి రాస్తున్నాడు. ఏంటది? దేవుని కుమారుని నామమును విశ్వాసించు వాడెవడు నిత్య జీవం గలవాడు. దట్ ఈస్ కాల్డ్ జీసస్ క్రైస్ట్ టెస్టిమనీ. అయితే ఈ దేవుని వాక్యము యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను అంటున్నాడు. చూచినంత మట్టుకు. ఇక్కడ లోతుగా వెళ్తే మనకు సమయం సరిపోదు, కానీ నేను దాటి వెళ్ళిపోతున్నాను. సో మనం దేవుని వాక్యం గురించి చూసాము, యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం గురించి చూసాము. ఇక 3వ వచనంకి వచ్చినట్టయితే, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. చదువువాడు ధన్యుడు అంటున్నాడు, గైకొనువారు ధన్యులు అంటున్నారు. ఎందుకంట? సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు. ద టైం, సమయం చాలా సంకుచితంగా ఉందంటున్నాడు. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు సమయంలోనే టైం ఈజ్ వెరీ నియర్ అంటున్నాడు. మరి అపోస్తులుడైన పౌలు నుండి ఈ రోజు దాకా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? మనం ఎంత క్లోజ్గా ఉన్నాం? మనం ఇక్కడ బైబిల్ స్టడీ జరుపుకుంటున్నాం, అక్కడ యుద్ధాలు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. అయినా కూడా దేవుడు మనకి ముందే, యేసుప్రభు ముందే మనకి మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో చెప్పాడు కదా, ఇవి రాక తప్పదు. సో మనం భయపడకుండా నిమిత్తం నేను ఇది మీకు తెలియపరుస్తున్నాను అంటున్నాడు. అయితే భయపడాల్సిన అవసరం లేదు, కానీ ప్రార్థించబద్ధులమే ఉంటున్నాం. అయితే మెలకువగా ఉండి ప్రార్థించవలసిన బద్ధులమే ఉంటున్నాం. అయితే ఇక్కడ చదువువాడును గైకొను వారును ధన్యులు. చదువువాడు ఎందుకు ధన్యుడు అని మనము ధ్యానించినట్టయితే, ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కని ఉదాహరణ, అక్కడ ఒక చక్కని తలంపు అక్కడ దాచి ఉంచాడు. 17వ అధ్యాయం 20వ వచనంలో, ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉందంటే, తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడవ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఈ గ్రంథంను ఎందుకు చదవాలంట? ఈ గ్రంథం అంటే దేవుని వాక్యము, అది ప్రకటన, మరి విశేషంగా ప్రకటన గ్రంథము, తర్వాత దేవుడిచ్చిన అన్ని ఆజ్ఞలను, కట్టడలను, స్టాచ్యూస్ అన్నిటిని. ఏంటంటే ఎందుకు చదవాలి? చదువువాడు ఎందుకు ధన్యుడు అంటే, చదివితే సహోదరుల మీద గర్వించే గుణము సంకల్పించుకోడు, గర్వపడాడు. గర్వానికి ముందు ఏం నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుంది. గర్వంతోనే ప్రధాన దూత అయిన లూసిఫరు తన పొజిషన్ని నిలుపుకోలేక త్రోసివేయబడ్డాడు. గర్వము అధిగమించడానికి, సహోదరుల మీద గర్వాన్ని తొలగించుకోవడానికి మనం దేవుని గ్రంథాన్ని నిత్యం బ్రతుకు దినములన్నిటను చదవాలా. నెంబర్ 1. నెంబర్ 2, ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు. నో డిస్ట్రాక్షన్స్. లెఫ్ట్ గాని రైట్ గాని తొలగకూడదు, ఆ ధర్మంలోనే ఉండాలి అంటే మనం చదవాలా, దేవుని వాక్యం చదవాలా, దేవుని యొక్క మరి విశేషంగా ఈ ప్రకటన గ్రంథం చదవాలా. అది 2వది. 3వ పాయింట్ ఏంటంటే, చదివితే దేవుని యందు భయభక్తులు ఏర్పడతాయి. కొంతమందికి దేవుడు అంటే భయం ఉంటుంది, మనకు తెలిసిందే, కానీ భక్తి ఉండదు. భక్తి ఉంటే భయం ఉండదు, భయం ఉంటే భక్తి ఉండదు. భయభక్తులు ఉండాలంటే, దేవుని యందు భయభక్తులు ఉండాలంటే మనం చదవక తప్పదు. తర్వాత 4వది, ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు. ఎవ్రీబడీ ఈజ్ ఎ లర్నర్.
నోబడీ ఈస్ పర్ఫెక్ట్. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలంటే ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. తర్వాత తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథంను చదువుచుండవలెను. చూసారా? ఈ 4 పాయింట్లు చదివేవాడు మాత్రమే వీటిని అవలంబించగలడు. చదివేవాడే తన జీవితంలో ఇవి చేయగలడు. అందుకే చదువువాడు ధన్యుడు అంటున్నాడు. ఇది చదివిన వాడు ఎందుకు ధన్యులో ఇక్కడ మనం ధ్యానించాం. అయితే గైకొని వారు ధన్యులు అంటున్నాడు. ఎందుకు గైకొని వారు ధన్యులు? ఇక్కడ 7 సంగతులు మనం చూడొచ్చు ఇక్కడ. చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. తిప్పడానికి సమయం సరిపోదు కానీ నేను అవసరానుకూలంగా అక్కడక్కడ చదువుతాను. మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోవచ్చు. కానీ మీరు అనుభవజ్ఞులు కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. ఇవి జస్ట్ ఒక రివ్యూ లాగా వింటే సరిపోతుంది. అయితే గైకొని వారు ఎందుకు ధన్యులు అంటే, మొదటిగా సామెతలు 19:16లో ఏమంటాడంటే, గైకొనివాడు తన్ను కాపాడుకునివాడు, ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. రెండవది లేవియాకాండం 18:5లో, లేవియాకాండం 18:5 గైకొనివాడు వాటి వలన బ్రతుకును. అది సెకండ్. థర్డ్, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుము. మత్తయి సువార్త 19:17లో ఉంది అది. 4, ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయన అంటాడు. 1 యోహాను 2:5లో. ఇక ఐదో బ్లెస్సింగ్, ఐదో ఆశీర్వాదం చూస్తే గైకొనుట వలన యోహాను సువార్త 14:23. యోహాను 14:23లో నా యేసొకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. దేవుడు మనతో నివాసం ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఎప్పుడు? ఆయన మాట మనం గైకొన్నప్పుడు. ఇది 5వ ఆశీర్వాదం, 5వ ధన్యత. 6వ ధన్యత వచ్చి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాం. నిలిచి ఉండుట, అబైడ్. ఏ విధంగా అయితే ద్రాక్షవల్లి, ఏ విధంగా అయితే తీగ ద్రాక్ష వల్లిలో హౌ వైన్ స్టేస్ ఇన్ ది ప్లాంట్ కదా, అప్పుడే మీరు నా యందును నేను మీ యందు నిలిచి ఉన్నప్పుడే మీరు ఫలభరితులు అవుతారు అంటాడు. నాకు వేరుగా మీరేం చేయలేరు, నాలో నిలిచి ఉంటే తప్పితే మీరు ఫలభరితులు కాలేరు అంటాడు. సో అదే ఇక్కడ ఎత్తి చూపుతున్నాడు. తర్వాత చివరిగా 7వ ఒక ధన్యత ఏంటంటే, 1 సమూయేలు 15:22లో, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22లో అంటాడు, అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు అంటాడు. అంటే మనం దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను శిరసా వహిస్తే, ఆయనకు మనము గైకొంటే, ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను మనం గైకొంటే దేవుడు మన పట్ల సంతోషించువాడంట. దేవుడు మన పట్ల సంతోషిస్తే ఎన్ని ఆశీర్వాదాలో ఒక ప్రీవియస్గా నేను షేర్ చేసుకున్నాను. అయితే దేవుడు కూడా తన కుమారుని యందు ఏమంటాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను సంతోషించుచున్నానంటాడు. సో మనం 7 ధన్యతలు చూసాం. గైకొనువాడు ఎందుకు ధన్యుడు అంటే 7 కారణాలు చూసాం. మొదటిది, తన్ను కాపాడుకుంటాడు, ప్రొటెక్షన్, హీ ప్రొటెక్ట్స్ హిమ్సెల్ఫ్. రెండవది, గైకొనువాడు వాటి వలన బ్రతుకును, హీ లివ్స్, దట్స్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనము, అంటే టు లైఫ్, ఎంటర్ లైఫ్, అది థర్డ్. ఫోర్త్ వచ్చి, ఎవడు గైకొనునో వాళ్ళలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైన. దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణం అవటం అంటే దేవుని స్వరూపంలో మనం మార్చబడుట, అది ఫోర్త్ ధన్యత. 5వది, దేవుడు మన యొద్ద నివాసం చేతును అంటున్నాడు, అంటే గాడ్ విల్ లివ్ విత్ అస్. అండ్ 6th వచ్చేసి, ఆయన వాని యందు నిలిచి ఉండదు, దేవుడు మన యందు నిలిచి ఉంటాడు అంటున్నాడు. ఎప్పుడు నిలిచి ఉంటే అప్పుడు మనం ఫలభరితులు అవుతాం. ఇక చివరిగా 7వ ధన్యత మనం చూసింది ఏంటంటే, యెహోవా మన యందు, దేవుడు మన యందు సంతోషించినట్లు అంటాడు. సో ఇందుకు ఏం చేయాలంట, 3వ వచనంలో, సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదవాలా, ఈ ప్రవచన వాక్యములు గైకొనాలా.
చదివితే గాని మనం గైకొనలేము. గైకొంటే గాని మనకు ఆశీర్వాదాలు లేవు. అయితే ఈ చదవాలి, గైకొనాలంటే మనము ధ్యానించాలా. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ధ్యానించాలా. అందుకే బైబిల్ స్టడీకి ఇది ఎన్నుకుందామని చిన్న ఆశ. తర్వాత 4 వచనం కొద్దాం. 4, 5 వచనాలకు వచ్చి 4 చదువుతున్నాను. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ నిదానించి చూసినట్టయితే, పార్ట్ బై పార్ట్ మనం తీసి అనాలిసిస్ చేసినట్టయితే, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు అంటాడు. ఏంటండి ఆ 7 సంఘాలు? మనకు తెలిసిందే కదా. సండే స్కూల్ పిల్లలు కూడా మెమరీకి నాకు అసలు గుర్తుండేవి కావు. అయితే ఒక చిన్న ట్రిక్, అది మీకు వేరే ఏదైనా విధంగా మీరు గుర్తు చేసుకుంటారంటే నో ప్రాబ్లం. బట్ ఎవరికన్నా కష్టంగా ఉంది అంటే చిన్న ట్రిక్ ఏంటంటే ఈఎస్పి టిఎస్పిఎల్. ఈఎస్పి టిఎస్పిఎల్. ఈ ఫర్ ఎఫెసెస్, ఎస్ ఫర్ స్మిర్నా, పి ఫర్ పెర్గమం, తర్వాత టిఎస్పి థియతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లాస్ట్ ఎల్ లవదీసియా. సో ఈ 7 సంఘాలు ఎక్కడ ఉన్నాయంట? మైనర్ ఏషియా, టర్కీలో, నేటి ఏన్షియన్ టర్కీలో ఉన్నాయని మనకు తెలిసిందే. అయితే ఈ 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినది అని యోహాను మొదలు పెడుతూ అంటాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి, అంటే పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, ఆది అంతము లేని దేవుడు. ఈయనెవరో తండ్రి అయిన దేవుని గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే 8వ వచనంలో తిప్పినట్టయితే, ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు అంటాడు. అదే 4వ అధ్యాయంలో కూడా తండ్రి అయిన దేవుని గురించి వివరిస్తూ వాడబడిన ఈ పదం, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడని నేనే, తండ్రి అయిన దేవుడు అనగా సైన్యములకు అధిపతి యెహోవా గురించి రాయబడిన వచనం ఇది. సో ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నాం? తండ్రిని చూస్తున్నాం. తర్వాత ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఒకప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అసలు పరిశుద్ధాత్మ అనేవాడు ఉన్నాడని కూడా నాకు తెలియదు. అనే దేవుడు ఉన్నవాడని కూడా నాకు అంత ఐడియా ఉండేది కాదు. తర్వాత వాక్యము చదవగా దేవుడు నడిపించి వివరించాడు. అయితే 7 ఆత్మలు అనగానే ప్రకటన గ్రంథంలో నేను ఇంకా సర్ప్రైజ్ అయిపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు ఒకడే కదా, తర్వాత మనలో ఒక ఆత్మ ఉంటాడు, అదే మన అవర్ బాడీ, స్పిరిట్ అండ్ సోల్ కదా. మరి ఈ 7 ఆత్మలు ఏంటి అని ఆలోచించినప్పుడు మనకి యెషయా గ్రంథంలో అనేకులకు తెలుసు. ఆయన రివ్యూ కోసం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును, యేసుక్రీస్తు ప్రభు వారి మీద నిల్చును అని ఇక్కడ ప్రవచిస్తున్నాడు యెషయా. అయితే ఇక్కడ చూసినట్టయితే మనము కౌంట్ చేస్తే మొదటిది ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆత్మ, తర్వాత జ్ఞానం ఇచ్చే ఆత్మ, తర్వాత వివేకం ఇచ్చే ఆత్మ, తర్వాత ఆలోచన ఇచ్చే ఆత్మ, బలంలో ఆధారమగు ఆత్మ, తెలివి, తర్వాత యెహోవా ఎడల భయభక్తులు. ఇవన్నీ కౌంట్ చేస్తే మనకి 7 కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే లెట్స్ నాట్ మేక్ ఎనీ కంక్లూజన్స్ హియర్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్టుగా చదువుకొని ఉన్నట్టుగా టీచ్ చేస్తే అది ఆశీర్వాదకరము. మనము ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు తెలిసిందే కొన్ని మర్మాలు మనకి ఇక్కడ అర్థం కాదని యోహాను కూడా అంటాడు కదా, మనం ఏమై ఉండబోతామో అది మనకి ఇంకా రివీల్ చేయబడలేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, వి డోంట్ నో యెట్ వాట్ వి విల్ బి. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న అర్థమవుతాయి అంటాడు. దానియేలు కూడా ఇంకా ఏమవబోతుందని తొందరపడి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమంటాడంటే, దానియేలు ఇది నీ కాలం తర్వాత జరగవనే ఉంటున్నాయి, నీ దారిలో నువ్వు వెళ్ళు, ఆ టైంలో ఆ సమయంలో నీకు అన్ని
రివీల్ చేయబడతాయని చెప్తారు కదా. సో అదేవిధంగా ఇక్కడ కూడా ట్రినిటీ ఇక మన మా కొలీగ్ ఏమంటాడంటే బైబిల్ స్టడీలో యుఎస్లో ఇంటర్నేషనల్ బైబిల్ స్టడీ కండక్ట్ చేసేవాళ్ళం. అక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. మనకున్న జ్ఞానం అంట కొబ్బరికాయలు ఉన్న నీళ్ళతో పోల్చాడు. దేవుని యొక్క జ్ఞానమేమో ఓషన్తో పోల్చాడు. ఈ కొబ్బరికాయలో ఉన్న నీళ్లు ఆ ఓషన్లో ఉన్న నీళ్ళతో కంపేర్ చేస్తే మనకున్న జ్ఞానము దేవుని జ్ఞానము కంపేర్ చేసినట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాడు. అది కొద్దిగా ఫన్నీగా ఉన్నా కూడా దెర్ ఈస్ అ పాయింట్ దెర్. మనము దేవుని యొక్క త్రిత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు, దేవుని యొక్క 7 ఆత్మల గురించి ధ్యానిస్తున్నప్పుడు అదెంత లోతైనదో, ఎంత వీ కెనాట్ అండర్‌స్టాండ్, వీ కెనాట్ ఫ్యాథమ్ దట్. సో, ఇక్కడ నేను ఈ వచనం చూపించి ఇక్కడ ముందుకెళ్ళిపోతాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు డ్వెల్ ఆన్ ఇట్ సంథింగ్ విచ్ ఐ డోంట్ నో. బట్ అనుభవజ్ఞులు వారు మాట్లాడవచ్చు దేవునికి దేవుని నడిపింపుతో. తర్వాత ముందుకెళ్ళిపోతున్నాను. మొదటి అధ్యాయం 5వ వచనానికి. సో, 7 ఆత్మల గురించి మనం చదివాము. తర్వాత 5వ వచనంలో నమ్మకమైన సాక్షి. ఇవన్నీ యేసుక్రీస్తు గారికి ఇచ్చిన పేర్లు ఏంటంటే నమ్మకమైన సాక్షి, ఫెయిత్‌ఫుల్ విట్‌నెస్. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, ఫస్ట్ బోర్న్ ఫ్రమ్ ద డెడ్ అంటాడు. అంటే మొట్టమొదటిగా మృతులలో నుండి లేచిన వాడు అనగా ఆది సంభూతుడు అని ఆయనకు పేరు. తర్వాత భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు అంటాడు. అయితే ఇక్కడ నేను కంక్లూజ్ చేయాలన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ వచనాల్లో 4, 5లో అనగా 4వ వచనం, 5వ వచనంలో మనం తండ్రిని చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుని చూస్తున్నాము. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని చూస్తున్నాం. హౌ యునైటెడ్ దే ఆర్. జెనెసిస్‌లో ఆదికాండంలో మొదటి అధ్యాయం, మొదటి వచనంలో అక్కడ మనము తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని చూస్తున్నాం అక్కడ. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు గానీ మరుగుగా ఉంటున్నాడు. అది మనకెక్కడ ఎట్లా క్లారిఫికేషన్ అవుతుందంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయం, మొదటి వచనంలో ఏమంటాడు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను అంటే జెనెసిస్‌లో కూడా ఉన్నాడు. తర్వాత ఇంకా అనేక మార్లు మనం చెప్పుకోవచ్చు ఇలా. అయితే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ యునైటెడ్‌గా ఎక్కడున్నా, ఏ పని చేసినా, ఏ ప్రణాళికలో అయినా ఆయన ఒక్కరు ముగ్గురుగా యునైటెడ్‌గా కనిపిస్తున్నారు. అండ్ సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ అదే ఇంటర్నేషనల్ బైబిల్ స్టడీలో చాలామంది ఆఫ్రికన్స్ ఎంతో శ్రమలు పడి వచ్చేవాళ్ళు అక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు. మా గృహంలోనే జరిగేది. అయితే ఆయన ఒక మాట ప్రస్తావించాడు. అది నిజంగా కరెక్టో కాదో చెక్ చేస్తే నిజంగా కరెక్ట్ అనిపించింది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఏ వర్షన్ బైబిల్ తీసుకున్నా మీరు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే అని ఆ వచనం ఎక్కడ కనిపియలేదు. కేవలం కేజేవీలో 1 జాన్ 5th చాప్టర్ 7th వర్స్‌లో మాత్రమే రాయబడింది. అది వేరే బైబిల్‌లో చెక్ చేస్తే ఒక 10 ట్రాన్స్‌లేషన్స్ తీసి చూసాను. అంత క్లియర్‌గా ఎక్కడ లేదు. ఇప్పుడు ఆ వచనాన్ని వచ్చే వర్షన్స్‌లో లేదు. యాక్చువల్‌గా ఇది సాధ్యమైతే ఎవరైనా షేర్ చేస్తే బావుంటది హోస్ట్. ఒకవేళ సాధ్యమైతే, లేకపోతే పర్లేదు. నేను చదివి వినిపిస్తాను. కేజేవి కింగ్ జేమ్స్ వర్షన్‌లో 1 జాన్ 1 జాన్ 5:7 మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, తెలుగులో లేదండి. ఓన్లీ ఇంగ్లీష్‌లో కేజేవి వర్షన్‌లోనే ఉంది. ఫర్ దేర్ ఆర్ 3 దట్ బేర్ రికార్డ్ ఇన్ హెవెన్. ద ఫాదర్, ద వర్డ్, యేసు ప్రభు వారికి ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి ద వర్డ్ అని రాశారు ఇక్కడ. అండ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ దేవుడు. ద ఫాదర్, ద వర్డ్ అండ్ ద హోలీ గోస్ట్ అండ్ దీస్ 3 ఆర్ వన్. ట్రినిటీ ఇంత క్లియర్‌గా, ఇంత క్లారిటీగా ఈ వచనం ఎక్కడ ఇంకే ట్రాన్స్‌లేషన్‌లో లేదండి. అటు రివైజ్ స్టాండర్డ్ వర్షన్‌లో గాని, ఇంకా దేనిలో గాని ఈ వచనాన్నే తీసేశారు. కింగ్ జేమ్స్‌లో మాత్రమే ఉంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో, ఇది ట్రినిటీ గురించి, త్రియేక దేవుని గురించి. ఎవరన్నా
అన్యులు క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్కడుంది మీరు త్రియక దేవుడు అంటున్నారు కదా, ఎక్కడుంది వాక్యంలో అంటే ఈ విధంగా చెప్పొచ్చని ఇది సహాయపడుతుందని చెప్పాను. ఇది సరే, ముందుకెళ్ళిపోదాం. 6-7 వచనాల్లో ఇక్కడ ఈ వచనాలు ధ్యానించి ఆపేద్దాం, ఎందుకంటే సమయం ఎక్కువైపోయింది. 6-7 వచనాలు ఇక్కడ ఎంత లోతు, ఎంత వెడల్పు, ఎంత విశాలమైన వచనం చూడండి. ఇక్కడ ఒక్క వచనంలో మరి విశేషంగా శిష్యుడైన యోహాను ఎంత డీప్గా స్టడీ చేశాడండి యేసుప్రభుని. రొమ్మున అనుకున్న శిష్యుడు కదా ఆయన. అందుకే ఆయన రాసిన ప్రతి సువార్తలో కానీ పత్రికలో కానీ ఎంతో గ్రావిటీతో, ఎంతో లోతైన సంగతులతో రాశాడు ఆయన. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనగానే అది ఆది నుండి కుమారుని దాకా కుమారుడు రివీల్ చేసే దైవ కుమారుడు రివీల్ అయినంత వరకు ఆయన మొత్తాన్ని సంగ్రహించి కంక్లూజన్లో పెట్టేశాడు దాంట్లో. అంటే మొత్తం సమరైజ్ చేసేసాడు ఒక్క వచనంలో. అంత జ్ఞానంతో. తర్వాత ఇక్కడ కూడా చూడండి ఏం రాస్తున్నాడు? మనలను ప్రేమించుచు, ఆఫ్ కోర్స్ యోహాను రాయలేదు, పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్ ద్వారా రాయించాడు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక ఆమేన్ అంటారు. ఇక్కడ మనలను అంటున్నాడు, తర్వాత ప్రేమించుచు అంటున్నాడు. మనం ఒక్క క్షణం ఇక్కడ ఆగి మనలను ప్రేమించుచు అన్నప్పుడు ఎవరండి మనము? దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మన గురించి ఏమని రాయబడిందంటే, రెఫరెన్స్లు చెప్తే టైం సరిపోదు కానీ క్లియర్గా ఈ విశేషాలు చెప్తాను. ఒక మానవుని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పురుగు వంటి మనుష్యుడు. మనం ఎవరంట? పురుగు వంటి మనుషులమంట. మంటివారము, అల్పులము, నిరాకరింపబడిన యాత్రికులము, పవిత్రులం కానేరము, అడవి పువ్వులము, అతిథులము, పరదేశులము, నీడయంత అస్థిరము, గడ్డి ఊపిరి దాటిపోవు నీడ. ఇదండి మన గురించి దేవుని వాక్యంలో వివరించబడింది. అటువంటి మనలను ప్రేమించుచు, మన సొంత వాళ్ళే మనల్ని ప్రేమించలేరు, భార్యాభర్తలే ప్రేమించుకోలేరు. అట్లాంటిది తల్లిదండ్రులే కుమారులను ప్రేమించుకోలేరు. ఒక పాట ఉంటది, భార్యాభర్తల మధ్య ప్రేమ వికసించు పుష్పం వంటిది, తల్లిదండ్రుల ప్రేమ గతించు నీడ వంటిది, బంధుమిత్రుల ప్రేమ. ఈ విధంగా మంచి పాట రాశారు ఒక ఆయన, ఒక బ్రదర్. కానీ మనల్ని మనమే ప్రేమించుకోలేని స్థితిలో ఆయన మనలాంటి, ఇందాక మనం చదువుకున్నామే, వీటన్నిటి క్వాలిటీస్ కలిగిన మనల్ని ఆయన ప్రేమించాడండి. ఆయన ఎవరంటే అగ్ని స్వరూపి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాని కుడిపార్శ్వన ఉన్నవాడు, సైన్యంలో అధిపతియగు యెహోవా యొక్క ప్రియకుమారుడు, పరిశుద్ధుడు, దహించు అగ్నిని పోలినవాడు, అదృశ్య దేవుని స్వరూపి, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన కుమారుడై ఉండి మనలాంటి నీచులని, మనలాంటి పురుగు వంటి మనుషులని ఆయన ప్రేమించడం మాత్రమే కాక ఏం చేశాడంట? తన రక్తము వలన, రక్తం అంటే ప్రాణం కదా, ప్రాణం పెట్టి తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక ఆమేన్. అంత మాత్రమేనా? ఆయన మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. ఫిలిప్ బ్రదర్ కొన్ని వారాల ముందు ఆయన మెల్కీసెదెకు యొక్క క్రమంలో నిత్యము యాజకుడై ఉన్నాడని షేర్ చేశారు కదా ఐడియా. నిత్యము యాజకత్వం చేసిన ఆయన, రాజు అయిన యాజక సమూహము, అంటే రాజు అయిన ప్రధాన యాజకుని క్రమంలో, ఆ మెల్కీసెదెకు యొక్క క్రమంలో మనల్ని కూడా రాజులు అటు యాజకులు. లేవియా ఖండంలో యాజకులకి పాలిటిక్స్ లేవు, రాజ్య పరిపాలన రైట్స్ లేవు. అదేవిధంగా రాజులకి లేవీలు చేసే రైట్స్ లేవు. కానీ మనకి ఎటువంటి ఘనత అంటే ఆయన రక్తం వలన మనల్ని కడిగి రాజులైన యాజక సమూహాలుగా మనల్ని చేశాడు. తర్వాత 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిని చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అయితే ఇక్కడ ఒక్క రిఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను.
ఏమంటున్నాడంటే ప్రతి నేత్రము ఆయనను చూచును. అంటే ప్రతి నేత్రం అంటే ఈ భూలోకంలో గాని, ఈ సమస్త యూనివర్స్‌లో ఎక్కడైతే ప్రాణి సృష్టించబడిందో ఆ ప్రతి నేత్రం ఆయనను ఒకరోజు చూడనే ఉంటుంది. అంత మాత్రమే గాక ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9-11 చదివినట్టయితే ఏమని ఉంటదంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు ఇందాకేం చదువుకున్నాం అక్కడ ప్రకటనలో? ప్రతి నేత్రం మాత్రమే గాదు. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక ప్రకారం ప్రతివాని మోకాలు ఒకవేళ వాడు అంగీకరించినా, అంగీకరించకపోయినా, ఇష్టపడినా, ఇష్టపడకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక ఇష్టమున్నా, ఇష్టం లేకపోయినా, ఆడు సైతానైనా, సైతాను దాసుడైనా, దేవుని దాసుడైనా, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ప్రతి నాలుక. తర్వాత దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమున ఆయనకు అనుగ్రహించెను. చూసారా ఇక్కడ? ప్రతి నేత్రము మాత్రమే గాక ప్రతి వాని మోకాలు, ప్రతి వాని నాలుక, ప్రతి వాని నామము ఆయన ముందు తలొగ్గాల్సిందే. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దేవుని చిత్తమైతే మరొకసారి మనం కంటిన్యూ చేద్దాం.